నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు రావణుడు మహాజ్ఞాని కదండీ! మరి సీతాపహరణం చేయటం అంత అవసరం ఏమొచ్చిందంటారు రావణుడికి? ఆయన పేరే రాభణ. అసలు పేరు రాభణ. రాభణ. కైలాసాన్ని మొత్తాన్ని 10 తలకాయల మీద పెట్టి ఎత్తాట. ఎత్తినప్పుడు పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉంటే ఆయనకి కొంచెం కోపం వచ్చి బొటన వేలుతో కైలాసాన్ని తొక్కాడు. తొక్కితే కైలాస పర్వతంతో సహా కిందపడి పెద్దగా కేకబెట్టాట. అంత అరుపు అరిచిన వాడవటం చేత రావణ అని కీర్తింపబడ్డాడు. అసలు రావణాసురుడి పేరు విశ్రవసు పుత్రుడు, విశ్రవసు బ్రహ్మకుమారుడు, మహాజ్ఞాని. వీళ్ళందరూ ఎందుకు జన్మించాల్సి వచ్చింది? శాపాన్ని అనుభవించడానికి జన్మించాల్సి వచ్చింది. ఫస్ట్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు విష్ణుమూర్తి యొక్క పార్షదులు, వైకుంఠంలో కాపలాగాసేటువంటి జయ విజయులు అనేటువంటి వాడు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతలు అనేటువంటి బ్రహ్మవేత్తలు వీళ్ళు మనకి నలుగురిగా కనపడతారు. కానీ అసలుగా ఉన్నది ఎవరు అంటే సనత్కుమారుల వారు ఒక్కడే. నలుగురి రూపాల్లో సనత్కుమారుడే ప్రకాశిస్తున్నాడు. వాళ్ళు వైకుంఠం వెళ్ళారు స్వామివారిని చూద్దామని. వీళ్ళకి కొంచెం అహంకారం వచ్చింది, ఉంటుంది కదా, అది పోదు. ఇప్పుడు లోపల వాడికి లేకపోయినా వాకిట్లో వాళ్ళకు ఉంటుంది. ఎందుకని? వాడు మావాడు అనేటువంటి ఫీలింగ్ అనమాట. వాడు మీవాడు కాదురా, మనవాడు. ఇప్పుడు ప్రధానమంత్రి అందరివాడు, రాష్ట్రపతి అందరివాడు. వాళ్ళు ఎవరికో ఒక్కళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు కదా. వాళ్ళకు కొంచెం అహంకారం, వీళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తున్నారు, చిచ్చి వీళ్ళని లోపల రానికూడదు అని చెప్పి వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకునేటప్పటికల్లా ఈ 3వ సనత్కుమార్ల వారికి కోపం వచ్చింది. అదేంటి, మా నాన్నను చూడటానికి మీ పర్మిషన్ ఎందుకు? అసలు మీరు ఇట్లాంటి భావంతో ఇక్కడ ఉండకూడదు. ఇదేమిటి? రాక్షస ప్రవృత్తి. నలుగురికి చెందిన దాన్ని మేమే పొందాలి అనేటువంటిది రాక్షస ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని వాళ్ళు చూపించారు. వీళ్ళ కోపం వచ్చింది, శపించారు. ఈ ప్రవృత్తితో మీరు చూపించారు కాబట్టి ఈ ప్రవృత్తి కలిగిన జన్మల్నే మీరు పొందండి అని వాళ్ళు ఏడ్చేశారు. అయ్యో, ఇప్పుడు ఏదో దొంగలు వస్తే కాపలాగా ఉంటుంది అని చెప్పి ఏదో మంచి బుల్డాగునో అదో దాన్నో పెట్టుకున్నాం. సరిగ్గా వాడు వచ్చినప్పుడు ఇది పడుకుంది అనుకో, మనకు ఒళ్ళు మండదు. వాళ్ళ కోపం వచ్చి శపించారు. వీళ్ళు ఏడ్చారు. మీరు చేసింది తప్పు, యూ హ్యావ్ టు పనిష్. వెంటనే వీళ్ళు రిక్విజేషన్ పెట్టుకున్నారు పైన ఆయనకు. ఆయన ఏం చెప్పాడు? నేను ఏం చేయలేను, మీరు తప్పు చేశారు, అదేదో అజాగ్రత్తగానో మర్చిపోయో పొరపాటుగానో అయితే నేను సరే, మీరు వాంటెడ్లీ చేశారు, దానికి శిక్ష అనుభవించాలి. అందుకనే పాపం తెలిసి చేస్తే ఎక్కువ పాపం కలుగుతుంది, తెలియక చేసినా మరుపుతో చేసినా దానివల్ల ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. మీరు అనుభవించాలి. అయితే మా భట్లు కాబట్టి 7 జన్మలు మిత్రులుగా ఉంటారా, 3 జన్మలు శత్రువులుగా ఉంటారా తేల్చుకోండి. ఆప్షన్ హెల్ప్ లైన్ ఇస్తున్నా, వాడుకోండి. అంటే వీళ్ళు అన్నారు, 7 జన్మలు నిన్ను వదిలి ఉండలేం, నిరంతరం నిన్ను తిడుతూనో నిన్ను ద్వేషిస్తూనో 3 జన్మల్లోనే మేము గెట్ బ్యాక్ అవుతాం. అలా వచ్చిన జన్మలే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, శిశుపాల దంతవక్తులు. వీళ్ళకి 3 జన్మలు వచ్చినాయి. సనత్కుమార్ల వారు వెళ్ళిపోయి దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. విష్ణుమూర్తి పిలిచాడు, ఓయ్ నువ్వు ఇట్రా నీతో పని ఉందన్నారు. ఏంటండి అన్నారు. మరి వాళ్ళు తరించాలి అంటే ప్రాపర్ ఛానల్ నువ్వే, రిమోట్ నువ్వే, వాళ్ళ కోసం నువ్వు కూడా 3 జన్మలు ఎత్తు అని చెప్పారు పరమాత్మ. అమ్మ నాయనో, ఎగతాళికి జడలాగితే 7 తరాలు వెంటబడ్డదంటే ఇదే కామాలు. అదేంటి, నేనెందుకు పుట్టాలి అన్నారు. మరి నువ్వు పుడితే కానీ వాళ్ళు పైకి రాలేరు, నువ్వు కూడా పుట్టు. సరే స్వామి. వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులైనప్పుడు సనత్కుమారుడు ప్రహ్లాదుడైనాడు. వీళ్ళు రావణ కుంభకర్ణులైనప్పుడు ఆయన విభీషణుడైనారు. వాళ్ళు శిశుపాల దంతవక్తులైనప్పుడు వీరు అక్రూరుడైనారు. ఆయనకి 3 జన్మలు తప్పలేదు, వాళ్ళకి 3 జన్మలు తప్పలేదు. వాళ్ళు ఎందుకోసం వచ్చారు? శాపాన్ని అనుభవించారు. పైగా ఏంటి, ఒక చిన్న శాపం అంటే
మనం పదవిలో ఉన్నప్పుడు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఇది మనది అని విర్రవేయకూడదు. ఆ లోపల ఓ చక్రం వాడు తిప్పుతూ ఉంటాడు. వాడి దయచేత మనం తిరగబడుతున్నాం. అది లేదనుకో ఇట్లాంటి శిక్ష అనుభవించాలి అని చెప్పటం కోసం వచ్చినవే రాక్షస జన్మలు. ఇంకొకటి, రావణుడు బ్రహ్మజ్ఞాని. ఇప్పుడు మనం చెప్తామే న్యాసం చెప్పినవాడు. మరి ఇంతటి వాడు ఎందుకు తీసుకొచ్చాడు సీతా అమ్మవారిని అంటే అక్కడ చాలా విశేషం ఉంది. అసలు హీరో గొప్పవాడా విలన్ గొప్పవాడా అని మనకు ప్రశ్నే. విలను ఎంత గొప్పవాడు కాకపోతే హీరో విలన్ వైపు టర్న్ అవుతాడు చెప్పండి, అవునా? రావణుడు వధింపబడాలి అంటే రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వ్యక్తిగత అపకారం చేస్తే కానీ రావణ వధ జరగదు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే 14 ఏళ్ల రామ వనవాసం ఒక ఎత్తు, 1 సంవత్సరం సీతా అమ్మవారి అపహరణం ఒక ఎత్తు. 14 ఏళ్ల వనవాసాన్ని త్రాసులో పెట్టి 1 సంవత్సరం సీతా అమ్మవారి అపహరణాన్ని త్రాసులో పెడితే త్రాసు ఎటువైపు మొగ్గింది అంటే 1 సంవత్సరం వైపే మొగ్గింది. అంటే సీత చిచ్చక్తి, సీతమ్మ జీవాత్మ, రామచంద్రమూర్తి పరమాత్మ, రావణుడు అహంకారం. ఈ అహంకారం ఏం చేసింది? జీవాత్మని పరమాత్మ నుంచి వేరు చేసింది. వేరు చేస్తే ఏమైంది? బుద్ధిమతాం వరిష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు వచ్చి అహంకారాన్ని దండించి వాడికి బుద్ధి చెప్పి మళ్ళీ ఆ జీవాత్మని పరమాత్మకి అప్పచెప్పేట్టుగా చేశాడు. సీతామ్మవారిని అపహరిస్తే కానీ రావణ వధ కాదు. అంతవరకు రావణాసురుడు కూడా శ్రీరాముల వారికి పైగా రావణాసురుడు ఎక్కడో శ్రీలంకలో ఉన్నాడు, లంక వాడి రాజ్యం. ఈయనకేం అవసరం? వాళ్ళ దీంట్లోకి పోయి ఈయన ఫ్లాగ్ హైస్టింగ్ చేస్తాడా? ఆయనకి పర్సనల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే కానీ ఆయన కలిగించుకోడు. అందుకని సీతాపహరణం చేస్తే ఆ సీతాపహరణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే రావణాసురుడికి సీతమ్మవారు ఎవరో తెలుసు. అక్కడ కూడా రామాయణంలో సీతమ్మవారి గురించి ఒక పరుషమైన మాట కానీ ఒక అన్నెసెసరీ డైలాగ్ కానీ ఎక్కడా మాట్లాడాల రావణాసురుడు. ఎక్కడైనా దేవి 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 అంటే ఎంత గౌరవంతో వాడికి తెలుసు రావణాసురుడికి, ఇది చేస్తే కానీ నేను మరణించను, నేను మరణిస్తే కానీ నాకు శాప విమోచనం అవ్వదు. నా శాప విమోచనం ఎవరు చెయ్యాలి? ఇంకోటి చేస్తాడా? వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటే చెయ్యాలి. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆయనే కదా. అక్కడ పడుకునేవాడు వచ్చి ఇప్పుడు ఇక్కడ నిలబడి మానవ రూపంలో తిరుగుతూ ఉన్నాడు. అది తెలుసు రావణాసురుడికి. అందుకనే రావణాసురుడు నశించలేదు. ఇంకోటి మనకు ఒక అడ్వైజ్ ఇచ్చాడు, కోరుకోకూడని విషయాలు కోరుకుంటే నాలాగా. వాళ్ళ కాదు, ఆయన ఉదాహరణ మీకు చెప్పడం కోసం నేను ఇట్లా ఈ అవతారం ఎత్తాను. అందుకని ఒకళ్ళ ద్రవ్యాన్ని కోరుకున్న వాడికి నిద్ర పట్టదు, ఒకడి భార్యను ఆశించిన వాడికి నిద్ర పట్టదు, తపస్సులో ఉన్నవాడికి నిద్ర పట్టదు, రోగంతో పీక్కునేటువంటి వాడికి నిద్ర పట్టదు. ఈ నలుగురికే నిద్ర పట్టని వాళ్ళు ఎవరో అని అడిగారు. ఈ నలుగురు నిద్ర పట్టని వాళ్ళు అని చెప్పారు. అంటే కోరుకోకూడని వస్తువుని, కోరుకోకూడని విషయాల్ని కోరుకుంటే ఏమవుతుందో చూపించడానికి మనకి రావణాసురుడు ప్రత్యక్ష నిదర్శనంగా చూపించాడు. అంతేగాని రావణాసురుడు మహాజ్ఞాని కాకపోతే రామచంద్రమూర్తి ఎందుకు తిరుగుతాడు? 7 రోజుల యుద్ధం చేశాడు. గగనం గగనాకాశం సాగరం సాగరోపమ రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ అని చెప్పాడు వాల్మీకి. ఎట్లా ఉంది ఆ యుద్ధం అన్నారు. ఆకాశం ఆకాశంతో పోట్లాడినట్టుగా ఉందిట, సముద్రం సముద్రంతో పోట్లాడినట్టుగా ఉందిట. రామరావణ యుద్ధం రామరావణ యుద్ధంలానే ఉంది, చెప్పడానికి లేదు అని చెప్పారు.